హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. సో, ఈరోజు టాపిక్ వచ్చేసి ఎవరైతే నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉన్నారో, సో, మీ పర్సన్ ఎప్పటి వరకు మీకు కాంటాక్ట్ చేయొచ్చు? ఈ నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు? అసలు మిస్ అవుతున్నారా లేదా? ఓవరాల్‌గా వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో అనేది ఈరోజు రీడింగ్ అనమాట. మీకు నా రీడింగ్ నచ్చినట్టయితే డెఫినెట్‌గా లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో దట్ నేను ఈ వీడియోస్ చేసినా కానీ నోటిఫికేషన్స్ అనేవి మీకు టైమ్ టు టైమ్ వస్తాయి. అండ్ ఇది టైమ్లెస్ రీడింగ్ కాబట్టి మీరు ఎప్పుడైనా చూడొచ్చు. జెండర్ స్పెసిఫిక్ రీడింగ్ కాదు కాబట్టి అమ్మాయిలు, అబ్బాయిలు, పెళ్ళైన వాళ్ళు, పెళ్లి కాని వాళ్ళు, సింగిల్ మదర్స్, సింగిల్ ఫాదర్స్ ఎవరైనా చూడొచ్చండి. సో ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే నా నంబర్ టైటిల్లో ఉంటుంది. 6300509679 ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేయొచ్చండి. అండ్ ప్లీజ్ నార్మల్స్ కాల్స్ కానివ్వండి, వాట్సాప్ కాల్స్ కానివ్వండి చేయకండి. ఓన్లీ వాట్సాప్ మెసేజ్ మాత్రమే చేయండి. ఓకేనా? సో నంబర్ అనేది టైటిల్లో ఉంటుందండి. ఓకేనా? సో ఫస్ట్ మీ ఎనర్జీ చెక్ చేస్తానండి. సో ఎవరైతే వ్యూవర్స్ చూస్తున్నారో మీ ఎనర్జీ చెక్ చేస్తాను. సో ఎవరైతే లెస్ కాంటాక్ట్లో ఉన్నారో, కాంటాక్ట్లో ఉండి కూడా మిస్అండర్స్టాండింగ్స్ అవుతున్నాయో, ఎవరైతే నో కాంటాక్ట్లో ఉన్నారో వాళ్ళు కూడా అందరు చూడొచ్చు ఈ వీడియో. కానీ ఎస్పెషలీ నో కాంటాక్ట్ ఎక్కువ అనమాట. సో దాని బేసిస్ మీద రీడింగ్ చేస్తున్నాను. సో మీ ఎనర్జీ చెక్ చేస్తానండి. ఫస్ట్ ఎవరైతే వ్యూవర్స్ చూస్తున్నారో మీ ఎనర్జీ. 3 ఆఫ్ పెంటికల్స్, ఎంప్రెస్ అండ్ 5 ఆఫ్ పెంటికల్స్. ఇక్కడ ఏంటంటే మీ ఎనర్జీలో మీరు ఆల్రెడీ చాలా హర్ట్ఫుల్గా కనిపిస్తున్నారు. ఏదైతే పాస్ట్ ఉందో మీ పర్సన్తో అది మిమ్మల్ని స్టిల్ హాంట్ చేస్తూనే ఉంది, అంటే హర్ట్ చేస్తూనే ఉంది. సో ఎప్పుడైతే మీరు సడన్గా మీ పాస్ట్ గురించి ఆలోచిస్తారో అప్పుడు మీకు చాలా హర్టింగ్గా అనిపిస్తుంది. ఈ పర్సన్ చేసిన విషయాలన్నీ గుర్తుకొస్తూ ఉంటాయి. బికాజ్ ఈ పర్సన్ చాలా కేర్లెస్నెస్గా ఉన్నారు మీ వైపు. అండ్ ఇక్కడ మీరు టీం వర్క్ కావాలనుకుంటున్నారు. ఏదైతే మీరు రిలేషన్లో ఉన్నారో అక్కడ టీం వర్క్ కావాలనుకుంటున్నారు. అండ్ ఇక్కడ మీ ఎనర్జీ మీద మీరు ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు, కేరింగ్గా ఉంటున్నారు, లేదంటే మీ ఫైనాన్సెస్, మీ బిజినెస్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. అండ్ డెఫినెట్లీ మీ లైఫ్ గ్రోత్ కోసం మీరు ఫైట్ చేస్తున్నారు ఈ పర్సన్ విషయంలో కాకుండా. ఓకే, మీ పర్సనలీ మీరు చాలా గ్రో అవుతున్నారు, స్ట్రాంగ్ అవుతున్నారు. ఓకే, సో ఈ ఎనర్జీ మీకు మ్యాచ్ అవుతే ఈ రీడింగ్ మీకు ఎక్కువ మ్యాచ్ అవుతుంది. సో చూద్దామండి. సో నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు అనేసి. ఓకే, సో నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారో చూద్దాం. ద హెరోఫెంట్, 5 ఆఫ్ కప్స్, నైట్ ఆఫ్ వాండ్స్, 4 ఆఫ్ పెంటికల్స్, టవర్ క్లారిఫైయర్, పేజ్ ఆఫ్ పెంటికల్స్ అండ్ క్వీన్ ఆఫ్ సోర్డ్స్. క్వీన్ ఆఫ్ సోర్డ్స్ క్లారిఫై చేద్దామండి. కింగ్ ఆఫ్ వాండ్స్, హెరోఫెంట్, 10 ఆఫ్ వాండ్స్, నెక్స్ట్ వచ్చేసి 8 ఆఫ్ వాండ్స్ అండి. మూన్ క్లారిఫై చేద్దాం. పేజ్ ఆఫ్ సోర్డ్స్, హర్మిట్, 7 ఆఫ్ వాండ్స్. 7 ఆఫ్ వాండ్స్ని క్లారిఫై చేద్దాం. 5 ఆఫ్ వాండ్స్, జడ్జ్మెంట్ క్లారిఫైర్, వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ క్లారిఫైర్, 8 ఆఫ్ పెంటికల్స్, కింగ్ ఆఫ్ కప్స్. ఒక్క నిమిషం అండి, 1 minute. సో ఇక్కడ డిస్టర్బెన్స్ వస్తుందండి. సో అందుకనేసి వెళ్ళేసి ఆపేసి వచ్చాను. సో నాకు ఏంటంటే బ్యాక్గ్రౌండ్లో డిస్టర్బెన్స్ వస్తే చాలా చిరాగ్గా ఉంటుంది. సో మేము ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయలేము కార్డ్స్ మీద. సో యా,
సో ఇక్కడ ఎవరైతే నో కాంటాక్ట్ సిచ్యువేషన్‌లో ఉన్నారో, సో లెస్ కాంటాక్ట్‌లో ఉన్నారో, ఎవరైతే కాంటాక్ట్‌లో సరిగ్గా సిచ్యువేషన్ లేదో, సో వాళ్ళందరూ ఈ వీడియో చూడొచ్చండి. ఓకేనా? సో ఇక్కడ నో కాంటాక్ట్ సిచ్యువేషన్‌లో ఏంటంటే మీ పర్సన్ చాలా బర్డెన్ అవుతున్నారండి. ఒకటి వాళ్ళని థర్డ్ పార్టీ చాలా ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తుంది. ఒకవేళ మీ ఇద్దరి మధ్యలో థర్డ్ పర్సన్ వాళ్ళ ఫ్యామిలీ అయ్యుంటే, లేదంటే మీ ఇద్దరి మధ్యలో కల్చర్, లేదంటే క్యాస్ట్, రిలీజియన్ డిఫరెన్సెస్ ఉండొచ్చండి కొంతమందికి నాకు కనిపిస్తుంది. అండ్ ఈ పర్సన్ చాలా బర్డెన్‌గా ఫీల్ అవుతున్నారు. కొంతమంది ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీ ఈ పర్సన్ ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తుంది. లేదంటే ఈ పర్సన్ రెస్పాన్సిబిలిటీస్ వల్ల ఈ పర్సన్ చాలా సఫర్ అవుతున్నట్టు కనిపిస్తుంది నో కాంటాక్ట్ సిచ్యువేషన్‌లో. అండ్ ఈ పర్సన్ డెఫినెట్‌గా చాలా లోన్లీగా, చాలా డిప్రెస్డ్‌గా ఫీల్ అవుతున్నారు. బికాజ్ ఈ పర్సన్ కనిపిస్తుంది థర్డ్ పార్టీ వాళ్ళని అర్థం చేసుకోవట్లేదు, థర్డ్ పార్టీ వాళ్ళ ఎమోషన్స్‌ని అర్థం చేసుకోవట్లేదు అనేసి. సో ఈ పర్సన్ ఇక్కడ కాంప్రమైజ్ అవుతున్నట్టు కనిపిస్తుంది ఫ్యామిలీ కోసం. వాళ్ళ ఇన్‌ఫ్లుయెన్స్‌లో మీ పర్సన్ పడిపోతున్నట్టుగా కనిపిస్తుంది. ఇక్కడ 5 ఆఫ్ కప్స్ కార్డ్ అండి నెక్స్ట్. సో ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ మీతో ఉన్న మెమరీస్‌ని చాలా మిస్ అవుతున్నారు. ఎస్పెషల్లీ ఈ నో కాంటాక్ట్ సిచ్యువేషన్‌లో ఈ పర్సన్ మెమరీస్‌ని గుర్తు చేసుకుంటున్నట్టుగా కనిపిస్తుంది. అండ్ ఈ నో కాంటాక్ట్ సిచ్యువేషన్‌లో మీ పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతున్నారా అంటే యెస్ అండి, డెఫినెట్‌గా ఈ పర్సన్ గుర్తు చేసుకుంటున్నారు మిమ్మల్ని. అండ్ కొంతమందికి ఆల్రెడీ మీ పర్సన్ నుంచి కాంటాక్ట్ వచ్చి ఉండొచ్చు అండ్ రాబోతుంది కొంతమందికి. ఓకేనా? సో ఇక్కడ నేను చెప్పాను, న్యూ ఛానల్‌లో కూడా నేను వీడియో చేశాను కదా ఈరోజు. సో దాంట్లో కూడా సేమ్ ఆన్ అండ్ ఆఫ్ కైండ్ ఆఫ్ ఎనర్జీ కనిపిస్తుంది. అండ్ సేమ్ దీంట్లో కూడా ఆన్ అండ్ ఆఫ్ కైండ్ ఆఫ్ ఎనర్జీ కనిపిస్తుంది. కానీ ఇందులో ఏంటంటే నాకు ఒక నో కాంటాక్ట్ సిచ్యువేషన్‌లో మీ పట్ల ఒక పొసెసివ్‌నెస్ కూడా కనిపిస్తుందండి. ఓకేనా? ఈ పర్సన్‌కి మీ పట్ల పొసెసివ్‌నెస్ కూడా కనిపిస్తుంది. లైక్ మీ లైఫ్‌లో ఇంకెవరైనా వచ్చారా? లేదంటే అనే ఒక ఇన్‌సెక్యూరిటీ ఉంటుంది కదా! ఈ పర్సన్‌లో నాకు ఇన్‌సెక్యూర్ ఫీలింగ్ అనేది కనిపిస్తుంది. సో చాలామందికి ఇక్కడ 8 ఆఫ్ వాండ్స్ అంటే కమ్యూనికేషన్ రాబోతుంది. అంటే మీ పర్సన్ నుంచి కమ్యూనికేషన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఈ నో కాంటాక్ట్ సిచ్యువేషన్‌లో మోస్ట్‌లీ మీ పర్సన్ ఎక్కువ లోన్లీగా ఉంటున్నారు. ఎక్కువ ఎవరితో కలుస్తున్నట్టుగా, మాట్లాడుతున్నట్టుగా అంత యాక్టివ్‌గా ఉన్నట్టయితే నాకు కనిపించట్లేదు. బికాజ్ మీ పర్సన్ కొంచెం లోన్లీగా, అంటే వాళ్ళ లైఫ్‌లో ఏం కావాలి వాళ్ళకి, ఏంటి అనేది ఒక క్లారిటీకి వస్తున్నట్టుగా కనిపిస్తుంది. అండ్ ఈ క్లారిటీ వచ్చేసి మీ వైపు యాక్షన్ తీసుకోవాలి, లైక్ మీ వైపు రావాలి, మాట్లాడాలన్న రియలైజేషన్‌లో వస్తారు. ఇప్పటివరకు మీ పర్సన్ మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నట్టయితే, లేదంటే మిమ్మల్ని దూరం పెడుతున్నట్టయితే, ఈ ఫైనలీ పర్సన్ మిమ్మల్ని రీచ్ అవుట్ అవ్వడానికి ఆలోచిస్తున్నట్టుగా కనిపిస్తుంది. అండ్ ఈ నో కాంటాక్ట్ సిచ్యువేషన్‌లో మీ పర్సన్‌కి థర్డ్ పార్టీతో ఆర్గ్యుమెంట్ అయిందండి. ఓకేనా? థర్డ్ పార్టీకి తో ఆర్గ్యుమెంట్ అయి ఉంటది. అండ్ ఈ థర్డ్ పార్టీ కోసం మిమ్మల్ని చాలా ఈ పర్సన్ మాటలు అని ఉండొచ్చు, లేదంటే ఇగ్నోర్ చేసి ఉండొచ్చు. దానికి ఈ పర్సన్ చాలా రిగ్రెట్‌గా కూడా ఫీల్ అవుతున్నారు ఈ నో కాంటాక్ట్ సిచ్యువేషన్‌లో. అండ్ ఇక్కడ మీరు క్వీన్ ఆఫ్ సోర్డ్స్ పొజిషన్‌లో ఉన్నారు. అంటే ఈ పర్సన్‌ని మీరు యాక్సెప్ట్ చేయట్లేదు. ఈ పర్సన్‌ని మీరు ఇగ్నోర్ చేస్తున్నారు. బికాజ్ ఇక్కడ మీ పర్సన్ ఒకటి మీ వైపు చాలా కోల్డ్ బిహేవియర్ చేశారు. మిమ్మల్ని థర్డ్ పార్టీ కోసం ఇగ్నోర్ చేశారు. అండ్ మీ ఎనర్జీ ఏదైతే ఉందో ఆ పర్సన్‌కి ఇంకా మీ వైపు అట్రాక్షన్ పెంచేలా చేస్తుంది ఈ నో కాంటాక్ట్ సిచ్యువేషన్‌లో. సో ఇంకొకటి ఏంటంటే మీ పర్సన్‌లో నాకు ఎమోషన్స్ కనిపిస్తున్నాయి. కొంచెం ఎమోషనల్‌గా ఫీల్ అవ్వబోతున్నారు ఈ పర్సన్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్‌లో. అండ్ ఇంకొకటి ఏంటంటే మీ ఇద్దరి మధ్యలో ఫ్యామిలీ ప్రాబ్లమ్ ఉండొచ్చు, లేదంటే మీ ఇద్దరి మధ్యలో ఎక్కువ మంది ఇన్వాల్వ్ అవ్వడం వల్ల మీ ఇద్దరి మధ్యలో ప్రాబ్లమ్స్ వచ్చి ఉండొచ్చు. సో ఈ పర్సన్ అందువల్లే వేరే వాళ్ళు ఇన్వాల్వ్ అవుతున్నారని ఈ పర్సన్ కొంచెం దూరంగా ఉన్నారు. అండ్ ఈ పర్సన్ ఎక్కువ వాళ్ళ ఫీలింగ్స్‌ని హైడ్ చేసుకుంటున్నట్టుగా కనిపిస్తుంది. వాళ్ళ ఫీలింగ్స్‌ని ఎక్కువ ఎక్స్‌ప్రెస్ చేయనట్టుగా కనిపిస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మీ ఇద్దరి మధ్యలో డిస్టర్బెన్స్ రావడానికి కారణం కూడా మిస్‌అండర్‌స్టాండింగ్ అవ్వడం కూడా వన్ ఆఫ్ రీజన్ ఏంటంటే పర్సన్ వాళ్ళ ఫీలింగ్స్‌ని పూర్తిగా ఎక్స్‌ప్రెస్ చేయకపోవడం వల్ల, పూర్తిగా మీకు చెప్పకపోవడం వల్ల ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అయ్యాయి. అండ్ ఇక్కడ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ వచ్చేసి 8 ఆఫ్ వాండ్స్ 8 ఆఫ్ పెంటికల్స్ ఉందండి. సో ఇదేం రిప్రజెంట్ చేస్తుందంటే, సో మీ పర్సన్ డెఫినెట్‌గా ఇందులో ఎఫర్ట్స్ పెట్టాలనుకుంటున్నారు. అంటే ఎఫర్ట్స్ పెట్టాలనుకుంటున్నారంటే ఫ్యూచర్ గురించి కాదండి, కమిట్మెంట్ గురించి కాదు. బట్ మళ్ళీ కాంటాక్ట్‌లోకి రావడానికి పర్సన్ తన సైడ్ నుంచి స్టెప్ తీసుకుంటున్నట్టుగా కనిపిస్తుంది. అంటే మీ సైడ్ నుంచి పర్సన్ ఎక్స్‌పెక్ట్ చేయట్లేదు. సో తనే ఒక స్టెప్ ముంగటికి వేసి మీతో మాట్లాడాలని ఉన్న ఒక ఎనర్జీ నాకు కనిపిస్తుంది ఈ పర్సన్ నుంచి. బట్ ఈ పర్సన్‌కి ఎక్కడో అనిపిస్తుంది లైక్
ఇప్పుడు ఈ పర్సన్ మిమ్మల్ని ఇగ్నోర్ చేశారు కదా థర్డ్ పార్టీ గురించి, సో మళ్ళీ మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదా అన్న ఒక ఎనర్జీ నాకు కనిపిస్తుంది. అండ్ డెవిల్ ఎనర్జీ ఏం రిప్రజెంట్ చేస్తుందంటే నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఈ పర్సన్ మైండ్లో మీరు చాలా ఉన్నారు. ఈ పర్సన్ మైండ్లో మీరు తిరుగుతున్నారు, ఎక్కువ అబ్సెసివ్గా ఆలోచిస్తున్నారు, ఫిజికల్ అట్రాక్షన్, ఫిజికల్గా ఇన్వాల్వ్ అవ్వాలి అని ఒక ఎనర్జీ కూడా నాకు చాలా ఎక్కువ కనిపిస్తుంది. ఈ పర్సన్లో అబ్సెషన్ కనిపిస్తుంది, అంటే జెలస్ ఫీలింగ్, లైక్ మీ లైఫ్లో ఇంకెవరైనా ఉన్నారా అనేసి అలా కనిపిస్తుంది. అండ్ మీ ఇద్దరి మధ్యలో స్ట్రాంగ్ థర్డ్ పార్టీ ఉందండి డెఫినెట్గా. ఇక్కడ కొంతమందికి రొమాంటిక్ థర్డ్ పార్టీ అయితే, కొంతమందికి చాలా మందికి నాకు ఫ్యామిలీ ఎక్కువ కనిపిస్తుంది. వాళ్ళ ఫ్యామిలీ వల్ల మేబీ ఈ పర్సన్కి కమిట్మెంట్ ఇవ్వట్లేదు, వాళ్ళ ఫ్యామిలీ పర్సన్ని చాలా ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటారు, లేదంటే ఎమోషనల్గా ఈ పర్సన్ని ఇది చేసి ఆ పర్సన్కి వేరే దగ్గర ఆల్రెడీ మ్యారేజ్ కూడా అయిపోయి ఉంటుంది. కొంతమందికి ఇది రెజనేట్ అవుతుంది. సో స్టిల్ ఏంటంటే ఈ పర్సన్ అక్కడ రెస్పాన్సిబిలిటీస్ వాళ్ళ ఫ్యామిలీ ఇన్ఫ్లుయెన్స్ వల్ల చేసుకొని ఉంటారు. సో ఒకవేళ ఇక్కడ మ్యారీడ్ పర్సన్స్ వాళ్ళు చూస్తున్నట్టయితే, హస్బెండ్ ఆర్ వైఫ్ కోసం చూస్తున్నట్టయితే, మీ పర్సన్ వాళ్ళ ఫ్యామిలీ ఇన్ఫ్లుయెన్స్లో ఉన్నారు. అందుకని ఇప్పుడు ఏంటంటే వాళ్ళ మాట వింటున్నారు కాబట్టి మీ సైడ్ అనేది ఆ పర్సన్ రావట్లేదు. సో థర్డ్ పార్టీ బాగా కంట్రోల్లో పెట్టారు మీ పర్సన్ని, అర్థమవుతుంది. ఒకవేళ మీ పర్సన్ రావాలనుకున్నా కానీ థర్డ్ పార్టీ ఆ పర్సన్ ఇన్ఫ్లుయెన్స్ చేసి ఆపేస్తున్నారు. ఓకే, సో ఇంకా నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో మీ పర్సన్ ఏం ఫీల్ అవుతున్నారు, మిస్ అవుతున్నారా? ఎస్ అండి. సో ఇక్కడ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో మీ ఎనర్జీ కూడా ఈ పర్సన్ని చాలా అట్రాక్ట్ చేస్తుంది. ఒకవేళ మీరు మీ ఎనర్జీ ఇలా ఉండుంటే, మీరు సెల్ఫ్ లవ్లో ఉన్నారు, లేదంటే మీ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు, మీరు ఈ పర్సన్ ఎక్కువ పట్టించుకోవట్లేదు, మీ గ్రోత్ మీదనే మీరు ఫోకస్ చేస్తున్నారంటే డెఫినెట్లీ మీ ఎనర్జీ పర్సన్ని చాలా అట్రాక్ట్ చేస్తుంది. మీ వైపు చాలా అట్రాక్ట్ అయ్యేలా అనిపిస్తుంది ఎనర్జీ. ఓకేనా. హ్యాంగ్డ్ మ్యాన్. ఈ పర్సన్ ఇప్పటివరకు ఈగో చూపించారు. ఇప్పటివరకు ఓకే నేను ఎందుకు వెళ్ళాలి, నేను ఎందుకు మాట్లాడాలి అన్నట్టుగా ప్రవర్తించారు. బట్ ఫైనలీ పర్సన్ ఇంకా మీ గురించి ఆలోచించలేకుండా ఉండలేకపోతున్నారు. కాబట్టి ఈ పర్సన్ నుంచి నాకు ఎక్కువ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ అనేది కనిపిస్తుంది. ఎస్పెషలీ మీ ఇద్దరి మధ్యలో అట్రాక్షన్ ఏవైతే మూమెంట్స్ ఉన్నాయో, ఎస్పెషలీ పాస్ట్లో, సో ఆ మూమెంట్స్ గురించి కూడా ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు. అండ్ ఇప్పటివరకు ఈ పర్సన్ ఈగోలో ఉన్నారు, ఒక యాటిట్యూడ్లో ఉన్నారు, ఓకే నేను ఎందుకు వెళ్ళాలనేసి. ఇప్పుడు మాత్రం ఈ పర్సన్ నాకు కనిపిస్తున్నారు యాక్షన్ తీసుకుంటున్నట్టుగా. కొంతమందికి 1 to 30 డేస్లో రావచ్చు అండి, కొంతమందికి 1 మంత్లో రావచ్చు. ఓకే కాంటాక్ట్ కొంతమందికి 5 వీక్స్లో రావచ్చు, కొంతమందికి 8 వీక్స్లో కూడా రావచ్చు. ఇక్కడ క్వీన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చింది. సో ఈ పర్సన్ ఏంటంటే ఇప్పటివరకు మిమ్మల్ని చాలా కాన్ఫిడెంట్గా ఇగ్నోర్ చేశారు. బికాస్ ఈ పర్సన్కి తెలుసు మీరు ఎమోషనల్, మీరు క్షమిస్తారు ఈ పర్సన్ అనేసి. బట్ ఇప్పుడు మీ ఎనర్జీ చేంజ్ అయింది కాబట్టి ఈ పర్సన్లో కూడా కొంచెం భయం మొదలైంది. లైక్ ఎందుకు మీరు చేంజ్ అయిపోయారు, లైక్ ఇంకెవరైనా వచ్చారా మీ లైఫ్లోకి, లేదంటే మీకు బెటర్ పర్సన్ దొరికారా, సో అందుకని ఇలా చేస్తున్నారు అనేసి. ఈ పర్సన్కి డెఫినెట్గా డౌట్ ఉందండి. ఇక్కడ లవర్స్, ఈ పర్సన్కి చాలా చాలా ఫిజికల్ అట్రాక్షన్ మీ వైపు అవుతుంది. అండ్ మీతో ఫిజికల్ ఇన్వాల్వ్ అవ్వాలి, లైక్ మీతోనే ఒక మ్యాగ్నెటిక్ పుల్ అంటారు కదా, అంటే మీ ఎనర్జీ చేంజ్ అవుతుంది కాబట్టి పర్సన్ ఇంకా మ్యాగ్నెటిక్ పుల్ అనేది మీ వైపు ఎక్కువ అట్రాక్ట్ అవుతున్నట్టుగా కనిపిస్తుందండి. అండ్ మీలో ఉన్న కాన్ఫిడెన్స్ పెరిగింది, మీలో ఉన్న గ్లో అప్ పెరిగింది. సో ఈ పర్సన్ గురించి మీరు లీస్ట్గా పట్టించుకుంటున్నారు, ఇప్పుడు లీస్ట్ ఇంట్రెస్టెడ్గా ఉన్నారు కాబట్టి పర్సన్కి ఇంట్రెస్ట్ ఎక్కువ అవుతుంది మీ వైపు. అంటే చూడండి ఇక్కడ ఎందుకు మీరు మీ ఎనర్జీని మీరు పుల్ బ్యాక్ చేశారంటే, మీరు ఆల్రెడీ ఈ పర్సన్ విషయంలో గ్రాంటెడ్గా, అంటే ఈ పర్సన్ గ్రాంటెడ్గా తీసుకొని మిమ్మల్ని, అంటే మీరు ఏంటంటే ఫెడప్ అయిపోయారు, లేదంటే మీలో ఒక ఓపిక అనేది పోయింది, లైక్ మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి ట్రై చేస్తారు అని మార్చుకున్నారు కూడా. ఇక్కడ ఏంటంటే చూడండి, మీరు ఎప్పటివరకు అయితే పర్సన్ గురించి ఆలోచించి డిప్రెస్ అయ్యారో, ఏడ్చారో, అప్పుడు ఈ పర్సన్ మిమ్మల్ని రీచ్ అవుట్ అవ్వలేదు. సో ఎప్పుడైతే మీరు చాలాసార్లు గమనించి ఉంటారు మీ కనెక్షన్లో, ఎప్పుడైతే మీరు ఈ పర్సన్ని పట్టించుకోరో, ఈ పర్సన్ గురించి ఆలోచించరో, అప్పుడు సడన్గా ఈ పర్సన్ నుంచి కాంటాక్ట్ అనేది వచ్చి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు చూడండి, మీరు ఎప్పటివరకు అయితే ఎదురు చూసారో అప్పుడు మీ ఎనర్జీ వేరు, అంటే మీరు ఒక వెయిటింగ్ పొజిషన్లో ఉంటారు. ఎప్పుడైతే మీరు వెయిట్ చేస్తారో అక్కడ మీరు లో అవుతారు ఎనర్జీలో. ఎప్పుడైతే మీరు పట్టించుకోవడం మానేసి మీ ఫైనాన్సెస్ మీద, మీ లైఫ్ మీద మీరు ఎక్కువ ఫోకస్ చేసి బిజీగా ఉంటారు, మిమ్మల్ని మీరు హ్యాపీగా ఉంచుకుంటారు, అప్పుడు మీ వైబ్రేషన్ వేరు, అప్పుడు మీ ఎనర్జీ వేరు. అంటే మీ ముందున్న ఎనర్జీ వేరు, ఇప్పుడు ఎనర్జీ వేరు. మీ ఎనర్జీ అనేది చాలా కాన్ఫిడెంట్గా అయింది, పాజిటివ్గా అయింది కాబట్టి అది అట్రాక్ట్ చేయగలుగుతుంది మీ పర్సన్. ఇక్కడ చూడండి నైట్ ఆఫ్ సోర్డ్స్, చాలా ఫాస్ట్ యాక్షన్ అనేది వస్తుంది మీ వైపు. సో నైట్ ఆఫ్ సోర్డ్స్ క్లారిఫై చేద్దాం. ఎంపరర్, 6 of Wands అండ్ Fool. డెఫినెట్లీ పర్సన్ ఒక
అండి మీ పర్సన్ నుంచి నాకు ఒక మైనస్ పాయింట్ ఏం కనిపిస్తుందంటే, ఈ పర్సన్ కాంటాక్ట్‌లోకి వస్తారు. బట్ సడెన్‌గా మళ్ళీ వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. సో, ఈ పర్సన్‌తో కాంటాక్ట్ అయ్యే ముందు మీరు ఎలా ఉండండి అంటే, దేనికైనా రెడీగా ఉండండి. ఇప్పుడు నేను మీకు చెప్తుంది ఏంటంటే, పర్సన్ వస్తారు, మళ్ళీ సడెన్‌గా వెళ్ళిపోవచ్చండి. ఓకేనా? సో, ఈ పర్సన్ మళ్ళీ వెళ్ళిపోగానే మీరు ఎమోషనల్ డౌన్ అయిపోయి, మళ్ళీ మీరు ఎక్కువ కాల్స్, మెసేజెస్ చేసి, మళ్ళీ ఈ పర్సన్ నుంచి కోల్డ్ బిహేవియర్ అనేది మీకు రావచ్చు. సో, బెటర్ ఈ పర్సన్ నుంచి ఇనిషియేట్ రానివ్వండి. సో, మీరు ఇనిషియేట్ తీసుకోకండి. ఓకేనా? ఈ పర్సన్ ఎఫర్ట్స్ పెట్టనివ్వండి. బికాజ్ పాస్ట్‌లో మీరు ఆల్రెడీ ఎఫర్ట్స్ పెట్టి చాలా హర్ట్ అయ్యారు. సో, మళ్ళీ అది మీ ఎనర్జీ ఏదైతే మీరు సేవ్ చేసుకున్నారో, స్ట్రాంగ్ అయ్యారో, ఆ ఎనర్జీ మళ్ళీ పోకూడదు. మళ్ళీ ఆ ఎనర్జీ అనేది మీరు లో ఎనర్జీలో వెళ్ళకూడదని చెప్తున్నాను. సో, ఇదండి ఈరోజు నో కాంటాక్ట్ ఫీలింగ్స్ అనమాట. ఈ పర్సన్ నో కాంటాక్ట్‌లో ఎక్కువ మీ గురించి అబ్సెస్ అవుతున్నట్టుగా కనిపిస్తుంది అండ్ మిస్ అవుతున్నట్టుగా కూడా అనిపిస్తుంది. అండ్ ఇప్పటివరకు ఈగో వల్ల ఈ పర్సన్ రాలేదు. బట్ ఫర్దర్‌గా ఈ పర్సన్ వస్తారు. ఓకేనా? సో, మీకోసం గైడెన్స్ ఏంటి అనేది చెప్పి ఎండ్ చేస్తానండి. సో, నేను ఈరోజు షార్ట్ వీడియోనే చేస్తున్నాను. కొంచెం టైర్డ్‌గా అనిపిస్తుందండి నాకు. ఓకే. జస్టిస్, 4 ఆఫ్ వాండ్స్, టెంపరెన్స్, 3 ఆఫ్ సోర్డ్స్. ఇక్కడ మీ ఎనర్జీలో ఏంటంటే బ్యాలెన్స్ కనిపిస్తుందండి. ఇక్కడ మీ లైఫ్లో మీరు బ్యాలెన్స్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. అండ్ ఎక్కువ మీరు హీల్ అవ్వడానికి ట్రై చేయండి. బికాస్ మీ హార్ట్ చక్ర క్లోజ్డ్ ఉందండి. అలాగే మీకు మూడ్ స్వింగ్స్ అవుతున్నాయి. లేదంటే మీరు ఒక్కొక్కసారి సడన్గా ఇరిటేట్ అవుతున్నారు. లేదంటే సడన్గా ఎమోషనల్ డౌన్ అయిపోతున్నారు. ఎక్కువ పాస్ట్ గురించి ఆలోచిస్తున్నారు. సో, బెటర్ మీరు ఎక్కువగా మీ ఫీలింగ్స్ని ఎక్కువగా ఎక్స్ప్రెస్ చేయకుండా మిమ్మల్ని మీరు బ్యాలెన్స్డ్గా పెట్టుకోవడానికి ట్రై చేయండి. మెడిటేషన్ ట్రై చేయండి. లేదంటే జస్ట్ ఏంటంటే ప్రాక్టికల్ అండ్ ఎమోషనల్ని కొంచెం బ్యాలెన్స్డ్గా ఉంచుకోవడానికి ట్రై చేయండి. మీ హార్ట్ చక్ర మీద వర్క్ చేయండి. మీ హార్ట్ చక్ర అంటే క్లోజ్గా ఉంది కాబట్టి పర్సన్ మిమ్మల్ని హర్ట్ చేశారు కాబట్టి, సో కొంచెం హార్ట్ చక్ర మ్యూజిక్ వినండి. లేదంటే హార్ట్ చక్ర మంత్ర చాంట్ చేయండి. లేదంటే గ్రీన్ కలర్ డ్రెస్ వేసుకోండి వీక్లీ ఒక 1-2 టైమ్స్ అయినా. అండ్ ప్లాంట్స్ నేచర్లో మధ్యలో ఎక్కువ టైం స్పెండ్ చేయండి. ఓకేనా? సో, ఇదండి రీడింగ్. మీకు నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో దట్ నీ వీడియోస్ చేసినా కానీ నోటిఫికేషన్స్ అనేవి మీకు టైం టు టైం వస్తాయి. అండ్ కమెంట్ సెక్షన్లో డెఫినెట్గా రాయండి క్లెయిమ్ దిస్ రీడింగ్. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ ఏంజల్స్ అనేసి. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తానండి. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్. ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే నా నంబర్ టైటిల్లో ఉంటుంది, 6000509679. ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేయొచ్చండి. ఓకేనా? ప్లీజ్ కాల్స్ చేయకండి. ఓకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.